ఒక భిక్షగాడు రోడ్డుపైన కూర్చొని పొద్దున్నే భగవంతుణ్ణి గట్టిగా కేకలు వేస్తూ తిట్టసాగాడు. అదే దారిన వెళ్తున్న మహారాజు కుమారుడు అక్కడ ఆగి, ఏంటయ్యా, ఏమి నీ కష్టం? ఎందుకలా భగవంతుణ్ణి పొద్దున్నే తిట్టుకుంటున్నావు అని ప్రశ్నించాడు. మీకేంటయ్యా మహారాజులు, మాకు తినడానికి కూడా గతి లేని బిచ్చగాన్ని అన్నాడు బిచ్చగాడు. భగవంతునికి ఎంత పక్షపాత బుద్ధి చూడు, నిన్ను మహారాజులా పుట్టించాడు, నన్నిలా బిచ్చగాడిలా పుట్టించాడు, అంతా నా దరిద్రం అన్నాడు బిచ్చగాడు. మహారాజు చిరునవ్వుతో నవ్వుతూ, అయితే నీ దగ్గర ఏమీ లేదా అన్నాడు. ఏమీ లేదు అన్నాడు బిచ్చగాడు. అయితే 1000 వరహాలిస్తాను, నీ చెయ్యి కోసిస్తావా అన్నాడు. అయ్యో, ఏంటయ్యా మహారాజయ్యుండి అలా అడుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు. 10,000 వరహాలు ఇస్తాను, నీ కాలు కోసిస్తావా అని మళ్ళీ ప్రశ్నించాడు మహారాజు. అలా చేస్తే గాయము ఎన్ని రోజులకు మానుతుందో ఏమో, నేను అస్సలు ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. ఏదడిగినా ఇవ్వనంటున్నావు, చివరిసారిగా 10 లక్షల వరహాలు ఇస్తాను, నీ నాలిక కోసివ్వు అని అడిగాడు మహారాజు. ఏంటయ్యో మహారాజయ్యుండి నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నావు అని ప్రశ్నించాడు బిచ్చగాడు. నీ దగ్గర ఏమీ లేదన్నావు కదా, 1000 వరహాలిస్తాను, చెయ్యి ఇవ్వమంటే ఇవ్వనన్నావు, 10,000 వరహాలిస్తాను, కాలు కోసి అంటే కోసియనను అన్నావు, 10 లక్షల వరహాలిస్తాను అన్నా ఏమీ ఇవ్వను అన్నావు. ఇంత మంచి శరీరాన్ని భగవంతుడు నీకు ప్రసాదిస్తే ఆ భగవంతుణ్ణి ఎందుకు తిట్టుకుంటున్నావు? సోమరిపోతులాగా భిక్షమెత్తుకోకపోతే ఏదో ఒక పని చేసి బతకొచ్చు కదా, అందరూ కష్టపడే బతుకుతున్నారు అన్నాడు మహారాజు. సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది. ఎదుటివారిని చూసి ఏడవడం కాదు, ఎలా ఒక విధంగా పైకి ఎదగటానికి కష్టపడాలి, మంచి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి, అంతే తప్ప కష్టపడి పని చేయడానికి సిగ్గుపడకూడదు. సోమరితనం మనిషిని మరింత చెడ్డవాణ్ణి చేస్తుంది. జీవితంలో గొప్ప వ్యక్తిగా బతకాలంటే కష్టపడి పనిచేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.